ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ అందించింది కొత్త ప్రభుత్వం. దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మొత్తానికి అతి త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఫస్ట్ వారం లేదా సెకండ్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి వెల్లడించారు. మరి ఇందులో ఎన్ని వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది, ఇది వాస్తవమా నిజమా కాదా, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తంలో తెలంగాణలో మెగా డిఎస్సి కనుక నిర్వహిస్తే మనకు దాదాపుగా 22 నుంచి 25-30,000 వరకు వేకెన్సీ ఉన్నాయండి టీచర్ ఉద్యోగాల భర్తీకి. అందులో జనరల్ స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, నెక్స్ట్ జడ్పీ అండ్ ప్రైమరీ స్కూల్లో హై స్కూల్స్ అన్ని కలిపి అండ్ కాలేజీలో ఉన్నటువంటి వేకెన్సీ కలిపి మొత్తంలో మనకు 22,000 పైచిలుకు ఉద్యోగాలతో భారీ ఒక 30,000 వరకు తీసుకెళ్దాం. 30,000 వరకు మెగా డిఎస్సిని నిర్వహిస్తామని, దానికి సంబంధించి అతి త్వరలో కీలక ప్రకటన కూడా చేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి మాట్లాడుతూ అప్డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించి వాళ్ళ పేపర్ స్టేట్మెంట్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ డిఎస్సి టక్కున కనుక రిలీజ్ అయితే, నోటిఫికేషన్ రిలీజ్ అయితే దీనికి సంబంధించి సిలబస్ ఏంటిది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ప్లానింగ్ ఏంటిది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని ప్రీవియస్ మోడల్ పేపర్స్ కావచ్చు, మిగతా డీటెయిల్స్ కావచ్చు చాలా స్పష్టంగా అండ్ జిల్లాల వారీగా వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ నిజంగా ఎంతమంది రిటైర్డ్ కాబోతున్నారు అండ్ ఎంత త్వరలో నిజంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ సక్సెస్ అవుతుందా లేదా ఈ ఎలక్షన్ కోడ్స్ వల్ల ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, సాధారణ మనకు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి కూడా ఈ నోటిఫికేషన్ కాస్త బ్రేక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా విద్యాశాఖ ఇచ్చినటువంటి అప్డేట్స్ వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి. మొత్తానికి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి కావచ్చు, ఉద్యోగుల గురించి కావచ్చు, మొత్తానికి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని, సలహాలను, సందేహాలను వన్స్ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. ఓకే? అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.